ప్రజలారా, మా భగవాన్ దాస్ గారి బిడ్డలారా, మీ అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా సుదినం. మన ప్రియతమ నాయకులు, ఈ పుర ప్రముఖులు, పేద ప్రజల కన్నీటిని తుడిచే మహామనీషి, దానాల్లో కర్ణుడు, పాలనలో రాముడు, పట్టుదలలో రారాజు అయినటువంటి మన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ చాలా గర్వకారణం. ఈ రోజు వారు అమెరికాలో ఉన్నారు. అయితే వారు విదేశాల్లో ఉన్నా, విశాఖలో ఉన్నా వారి హృదయం ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. అటువంటి మహామనిషి నా స్నేహితుడు అయిన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. భగవాన్ దాస్ కి జై! భగవాన్ దాస్ కి ఓహో, భువనేశ్వరీదేవి గారా, స్వాగతం, సుస్వాగతం. సమయానికి వచ్చారు. అవును, సమయానికే వచ్చాను. అర్హత లేని వాళ్లను దేవుళ్లను చేస్తుంటే ఆపడానికి వచ్చాను. భగవాన్ దాస్ విగ్రహాన్ని చూసి మహాత్ముల విగ్రహాలు బాధతో కరిగిపోతాయేమోనన్న భయంతో వచ్చాను. భగవాన్ దాస్ గారి విగ్రహావిష్కరణ ఈ నగరానికే గర్వకారణం. గర్వం కాదు, అది ఈ నగర దురదృష్టం, దౌర్భాగ్యం, నీ దౌర్జన్యం. శవాలు ఉండవలసింది ఇక్కడ కాదు, శ్మశానంలో. కాస్త మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే చెప్తున్నాను. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి వీల్లేదు. ప్రతిష్ఠించి తీరుతాం. కానివ్వండి. ముందుకొచ్చారంటే ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి మున్సిపాలిటీ కాలంలో నానబెడతాం. నీకు అదే గది పడుతుంది. ఎంత పొగర్రా మీకు? ఇది పొగర కాదు, తెగింపు. ఈ స్థలంలో పేద పిల్లలకి పాఠశాల కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారాన్ని మీ అంతస్తుతో కొని పసిపిల్లల మేధస్సుని మొగ్గలో నెత్తించి మీ స్వార్థానికి, మీ ధన వ్యామోహానికి ఉపయోగపడే భవంతుల్ని కట్టడానికి ఈ స్థలంలో విగ్రహ ప్రతిష్టాపన ఒక ఎత్తుగడ మాత్రమే. అది ఈ ప్రజలు అంగీకరించరు. నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా కాదనడానికి? వీళ్ళందరూ భగవాన్ దాస్ గారి భక్తులు. వీళ్ళని కాదనమని చూస్తాను. అమ్మగారు చెప్పింది నిజమే కదండి. ఆరు మాటలో నిజం ఉందండి. బడిట్టే చోట బొమ్మెడితే ఎట్టాగండి. బడి శంకుస్థాపన అయ్యాక వెనకేద్దరు బొమ్మను పాతేయండి. అలా చేస్తే అయ్యగారి బొమ్మ ఉంటాది, పిల్లకాయలకి బడి ఉంటాది. ఇప్పుడేమంటావు బంగారయ్య? కాదని ఎదురు తిరిగితే వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ విగ్రహానికి నీకు ఏం గతి పడుతుందో వాళ్ళే చెప్తారు. నిశ్చమని ఈ రోజు సాధించిన దాని గురించి ఆనందం కంటే సాధించవలసిన దాని గురించి ఆవేశం కావాలి. ఎక్కడికో ఎటో కొట్టుకుపోయే మా బ్రతుకులకు మీరు ఆధారం చూపారు. నిరుద్యోగంతో విషం తాగాల్సిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎదుర్కొనే అవకాశం కూడా ఇచ్చారు. మా నిరుత్సాహాన్ని ధైర్యంగా మార్చారు. మేము మీ కన్నబిడ్డలం కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూశారు. మీరు మీ లక్ష్యంలో గెలవడానికి మా ప్రాణాలైనా ఇస్తాం. హలో అమ్మా లత, ఏమా ఎక్కడి నుంచి? ఏమిటి రేపేనా? నిజంగా? చూడమ్మా, రేపు స్టేషన్ కారు పంపిస్తాను. నువ్వు సరాసరి ఇంటికి వచ్చేయాలి, సరేనా? ఓకే ఓకే. రంగమ్మా, గాంధీనగర్కి వెళ్ళి ఎరా ఒళ్ళు పొగలకిందా? ఏ నేరం చేశాడని నా డ్రైవర్ మీద చేసుకుంటున్నారా? చేతనైతే ఈ రోడ్డు మీద గుంటలు తవ్వించి వదిలిపెట్టిన కార్పొరేషన్ మేయర్ ని కొట్టండి. ఆడపిల్లలా ఉన్నావు. సిగ్గుగడ్డం పెట్టుకున్న నల్లద్దాన్ని దించి మాట్లాడితే చాలా బాగుంటుంది. సిగ్గుకి నల్లద్దం అడ్డం పెట్టుకుని ఆడదాన్ని కాదు, న్యాయం కోసం నల్లకోట వేసుకున్న లాయర్ని. చూసి శ్రీధర్. హాయ్ లత, నువ్వు నువ్వు పోలీస్ ఆఫీసర్వా? ఇది నిజమా లేకపోతే వేషమా? వెళ్ళకుండా ఇది కళ్ళతో చూసే నిజం. నిజమా? నీకు ఉద్యోగం ఇచ్చిన తలక మాసిన వాడు ఎవరు నాయనా? ఏంటది? కాలేజీలో లెక్చరర్స్ కొట్టి కాపీలు కొట్టి నువ్వు ఎస్ఐ ఎలా అయ్యావు నాయనా? చిన్నప్పుడు వెదవ పనులు చేసిన వాళ్లే పెద్ద గొప్పవాళ్ళు అవుతారు. నేను అంతే. అయినా మగ పిల్లల్ని ఏడిపించి డీబార్ చేయించిన రాగింగ్ గర్లే లాయర్ అవ్వగలిగింది నేను ఇన్స్పెక్టరే తప్ప. ఎనీహో, చాలా రోజుల తర్వాత కలిసాం. న్యాయం చేతిలో ఉన్న నేను, చట్టం చేతిలో ఉన్న నువ్వు ఒకే ఊరికి చేరాం. చూసావా, మనుషులే కాదు వృత్తులు కూడా స్నేహితులే. స్నేహం అంటే అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అవును, ఈ ఊళ్ళో ఎవరున్నా నీకు? ఉండడం ఏమిటి? భువనేశ్వరదేవి మా అమ్మ. ఓ హైసి, ఆ విఐపి గారికి కూతురే పర్సనల్ లాయర్ అన్నమాట. వెరీ గుడ్. నీ నడుము బొంగులా అలిగిందా బొంగు బంగారయ్యా? ఈ తొక్క నేనే వేశాను. నువ్వే వేసావా బాసు? అవును. ఇప్పటికైనా తెలుసుకో, ఎంత పొడవైన మనిషిని పడగొట్టడానికైనా అరటి తొక్క చాలని. ఇలా తొక్కలు తోళ్లు వేసి నా నడుము విరిగేలా చేయడం దేనికే? అంటే నీ నడుము విరగలేదని నమ్మంటావు. నీకు ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది? నాకు 6 పిల్లలు. 6 సరే,
ఒక ఆడది నిన్ను 10 మందిలో గర్భం చేసి మా బాబమ్మ దిష్టి బొమ్మ చేసి నీ తోకలు కత్తిరించిందా? ఇంకా నువ్వు మగాడు ఏంటయ్యా? అదా బాసు, డాడీ ఊళ్ళో లేరుగా, అందుకని ఊరుకున్నాను గాని లేకపోతే దాని తోక నేను కత్తిరించేవాడిని. వంకలేనమ్మ డొంకెట్టిగా ఇచ్చిందని 6 అడుగులు పొడుకున్నావు, అరంగుళం బుద్ధి లేదు. 70 కేజీలు బలిసావు, పావు కేజీ సిగ్గులేదు. ఇంకా చావక బతుకున్నావు ఏంటయ్యా? అందుకేనయ్యా, అందుకే మీ బాబుతో చెప్పాను నిన్ను పశువుల ఆసుపత్రిలో పారేస్తే పేరు వెళ్ళిపోతుందని. సర్కస్ బఫూన్లో ఇంట్లో టోపీ ఏమిటయ్యా? ఈ టోపీ కింద ఉంది నీ కూపి అంత బొంగు. అబ్బా, బొంగు బొంగు నన్ను నిన్ను నువ్వు మీ బాబు కొడుకు కదయ్యా, కడుపులో ఎలకవి నిద్దట్లో గురకవి. మరి నీకు కూర్చున్న చోట కొరకంచువి. కరెక్ట్. ఏమనిపిస్తుందో తెలుసా? సాయంకాలం వరకు కూర్చునైనా సరే ఇవన్నీ తినేయాలనిపిస్తుంది. అవునా? కాదు, కోర్టు బయట చెట్టు కింద చేరిన పనిలేని లాయర్లా అనిపిస్తుంది. అది సరే గాని మీ లాయర్లు నల్ల కోట్లు ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా? అదేం ప్రశ్న మమ్మీ? అది న్యాయాన్ని రక్షించే వాళ్ళ గుర్తు. అదేం కాదు, రోజు చంపే న్యాయానికి సానుభూతిగా ఆ బట్టలు వేసుకుంటారు. నో, దిస్ ఇస్ టూ మచ్. నీ కూతురు కూడా ఒక లాయర్ని మర్చిపోతున్నావు, అవమానిస్తున్నావు. అబ్బే, అదేం లేదు. వెనుకటికి ఒక లాయర్ కోర్టులో గురు పెట్టి నిద్రపోతున్నట్ట. అదేమిటయ్యా పట్టపగలే కోర్టులో నిద్రపోతున్నావని జడ్జి గారు అడిగితే అందుకు లాయర్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా? కోర్టులో లా పుస్తకాలు కనిపెట్టినప్పటి నుంచే న్యాయం నిద్రపోతుంటే దిక్కులేదు, నేను నిద్రపోతే తప్పే ఉంది యువరానర్ అన్నట్ట. మమ్మీ, దిస్ ఇస్ త్రీ మచ్. నీకసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేనట్టుంది. నమ్మకమే కాదు, గౌరవం కూడా. ఎందుకని? కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఇలా తప్పించుకునే సమాధానాలు చెప్పబట్టే కోర్టులో సరైన న్యాయం దొరకడం లేదు. నిజాయితీ లాలో ఉంది, కానీ లా నమ్మవలసిన మనిషిలో లేదు. మరి తప్పు లాదెలా అవుతుంది? సపోజ్ నేనే ఒక మర్డర్ చేశాననుకో, కూతురనే ప్రేమను పక్కన పెట్టి ధైర్యంగా నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పగలవా? అక్కడే అనుబంధం అడ్డొస్తుంది, లాన్ చంపుతుంది. మరి ఆ తప్పు నీదా లాదా? ఇప్పుడు ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది మమ్మీ, నువ్వే మాటలు పెట్టావు. నువ్వు అలా అంటావనే నీతో ఇంతసేపు వాయించాను. చూడు, టేబుల్ మీద ఒక్కడు కూడా లేకుండా అన్ని లాగించేయాలి. దాస్ గారు రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందండి. వారికి ఎన్ని పనులండి. అమెరికా వెళ్ళి అక్కడ వ్యాపార విషయాలు చర్చించిన తర్వాత ఆఘమేఘాల మీద శ్రీరంగం వచ్చారు. అక్కడ అభిషేకం పూర్తి చేయించి హెలికాప్టర్ లో రామేశ్వరం వచ్చారు. అక్కడ లింగ పూజ పూర్తి చేయించి ఇదిగో ఇప్పుడు వస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్ కూలిపోయినా ఈ పాటి ఫోన్ అయినా రావాలి కదా బొంగు. కేక్ కోయండి బస్సు. బుచ్చిరామయ్య గారు మర్చిపోయారా? ప్రతేడు నేను కోసిన బర్త్డే కేకు నేను తింటాం కాదు, ఒక ప్రియమైన కార్మికుడు చేతి తినిపిస్తాను. లేపండి లేపండి. ప్రపంచ చరిత్రలో ఏ కార్మికుడికి ఇంత ఆదరణ లభించలేదు. నువ్వు నిజంగా ధన్యుడవయ్యా. మా భగవంత్ దాస్ గారు నిజంగా భగవంతుడే. తప్పు. నేను భగవంతుణ్ణి కాదు, భక్తుణ్ణి, కార్మిక భక్తుణ్ణి. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో నలిగి కన్నీరు కారుస్తున్న ఈ కార్మికులే నాకు దేవుళ్ళు. వాళ్ళ తిండి తర్వాతే నా తిండి, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం, నా చావు తర్వాతే వాళ్ళ చావు. ఆగండి, వెళ్ళండి. కంగారు పడకండి. కార్మికుల రెక్కల్ని ఎప్పటికప్పుడు కత్తిరించాలి. వాళ్ళని ఎదిరించి మనమేమీ సాధించలేం. ప్రేమతో విషాన్ని, తడిగుడ్డతో గొంతుని కొయ్యటమే మంచి మార్గం అని తెలుసుకున్న వాడిని నేను. బోనస్ ఇమ్మని అడుగుతారు, ఇస్తామని చెప్తాం. జీతాలు పెంచమని అడుగుతారు, పెంచుతామంటాం. ఎప్పుడు పెరుగుతాయో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఇస్తామో మనకి తెలియదు. పెట్టుబడిదారీ వ్యవస్థే లేకపోతే ఈ భగవాన్ దాస్ జన్మకి అర్థమే లేదు. ఆగండి, మీ భార్యలతో సహా వెళ్ళండి. పాపం ఆఫీసర్లు ఎప్పుడూ అమాయకులే. చూడండి, కార్మికుల్ని నమ్మకండి, పెట్టుబడిదారుల్ని అస్సలు నమ్మకండి. వాళ్ళిద్దరినీ ఉపయోగించుకుంటున్న నన్ను నమ్మండి. మీకు ప్రమోషన్లు కావాలన్నా, ట్రాన్స్ఫర్లు కావాలన్నా నన్నే సంప్రదించండి. ఆగండి, వెళ్ళండి.
ఇదేమిటి నా కంచు విగ్రహం పెట్టించలే లేదా? ఇదొక్కడే సాధ్యం కాలేదు బాస్. ఆ భువనేశ్వరీదేవి అడ్డుపడి పట్టుబట్టి మరీ ఆపు చేయించింది. జనంలో కూడా కలకలం బయలుదేరింది. ఎందుకైనా మంచిదని ప్రస్తుతానికి ఆపు చేయించాను. ఆ భువనేశ్వరి దేవి తనేమైనా లేడీ గాడ్ ఫాదర్ అనుకుంటుందా, లేకపోతే ఆడ పెబ్బుల్ అనుకుంటుందా? ఈ మధ్యన విపరీతంగా రెచ్చిపోతోంది. నా వచ్చే బర్త్డే చావుల లిస్ట్ లో దాని పేరుండాలి. ఆ నిర్ణయానికి నేను ఎప్పుడో వచ్చేసాను బాస్. కాకపోతే బర్త్డే లిస్ట్ దాకా ఎందుకు, సంక్రాంతి లిస్టులోనే చేర్చేశాను. భువనేశ్వరి దేవి, చూస్తాను ఈ గుండెలు చీల్చడానికి గుండెలు తీసిన గూండాన్ని రప్పిస్తాను.